హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు మూడో రోజు కస్టడీకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో విచారిస్తున్న కొద్ది కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల, మూడో రోజు కస్టడీలో ఎట్లాంటి వివరాలను రాబట్టనున్నారు? శివబాలకృష్ణ నుంచి ఏ అంశాలపై విచారించనున్నారు ఏసీబీ అధికారులు? డీటెయిల్స్ ఏంటి? శివబాలకృష్ణ మూడో రోజు కూడా అధికారులు కస్టడీలో తీసుకున్నారు. అయితే అటు దగ్గర నుంచి మెయిన్ గా బినామీ అంటే పెద్ద ఎత్తున బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే ఏసీబీ అధికారులు స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ఆ బినామీలకు సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంతో పాటుగా మరొకటి ఇంపార్టెంట్ అయిన 2 రియల్ ఎస్టేట్ ప్రముఖ సంస్థలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెద్ద ఎత్తున షేర్స్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఆ 2 రియల్ ఎస్టేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చి ఒకవేళ షేర్స్ రూపంలో వాటా తీసుకున్నారా లేకుంటే ఇతర నిజంగానే పెట్టుబడులు పెట్టాడా అనే ప్రస్తుతానికైతే విచారణ జరుపుతున్నారు. అయితే 2 రియల్ ఎస్టేట్ సంస్థలు సంబంధించినట్లయితే హైదరాబాద్ శివార్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు తమ వెంచర్లతో పాటుగా పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు హైదరాబాద్ బిల్డింగ్ కట్టడం జరిగింది. అయితే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న సమయంలోనే ఇతను ఆ సంస్థలకు పర్మిషన్ ఇచ్చి ఆ మేరకు లంచం రూపంలో ఈ పెట్టుబడులను తీసుకున్నట్టుగా ఒక అనుమానం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ బినామీలకు సంబంధించిన చీటా మొత్తం కూడా బయటకు తీస్తున్నారు. దీంతో పాటుగా సత్యమూర్తి అని చెప్పి మరో 2 బినామీలు ప్రధానంగా బయటపడడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన విషయాలు కూడా వెలుగులోకి చేస్తున్నారు. అయితే ఈ రోజు బినామీల మీద మెయిన్ గా ఫోకస్ పెట్టి ఏసీబీ అధికారులు బాలకృష్ణను విచారిస్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.